దొంగతనం చేయాలనుకున్నోళ్ళు భయపడొద్దు, భయపడేటోళ్ళు దొంగతనాలు చేయొద్దు. ఇది దొంగ వృత్తులకు దిగాలని కోరుకునేటోళ్ళకు ఉండాల్సిన బేసిక్ లక్షణం. అయితే గా నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక సర్కార్ బడిలో కంప్యూటర్లు మాయం చేసిన దొంగలకు ఆ లక్షణాలు అస్సలు లేవోళ్ళ. దొంగతనం చేసినైతే చేసిర్రు, కానీ మళ్ళీ భయపడి కొట్టేసిన వస్తువులను మళ్ళా తెల్లారచ్చి ఊరవతల వారేసిరట. చూడు ఏం ఎత్తుకపోయిర్రో. భయం గల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టిందన్న సామెతకు సరిగ్గా సరిపోతారేమో. ఈ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ సర్కార్ పెద్దబళ్ళే కంప్యూటర్లు ఎత్తుకపోయిన దొంగలు. ఇగో మొన్న సంక్రాంతి పండుగ అప్పుడు సెలవులు వచ్చాయి కదా బడికి, ఈ అదే మంచి మోకా అని బళ్ళే కంప్యూటర్ ల్యాబ్లో దూరి 3 కంప్యూటర్ సెట్లని ఎత్తుకపోయారట. ఇక మళ్ళా సెలవులు అయిపోయి బడి తెరవంగానే కంప్యూటర్ ల్యాబ్ తాళం తెరవంగానే దొంగలు పడ్డరన్న ముచ్చట సమజై మొదలు షాక్ అయ్యారట బడోళ్ళు. వెంటనే పోలీసు వాళ్ళకు అక్కడ విలేకరుల ఎక్కడికే చెప్తే వాళ్ళొచ్చి ఫోటోలు వీడియోలు తీసి ఇట్టట జరిగిందని ఎంక్వైరీ మొదలుపెట్టిర్రు. మరి ఈ దొంగలల్లా లోకల్ దొంగోడు కూడా ఉన్నాడో, మొత్తం లోకల్ దొంగలేనో. పోలీసు వాళ్ళు విలేకరులు వచ్చి చూసిరన్న సంగతి ఎరకగానే ఎత్తుకపోయిన కంప్యూటర్లను పట్టుకపోయి పక్క పెంటే ఉన్న సుర్జాపూర్ కెనాల్ కాడ పడేసి పారిపోయారు. ఇట్లా ఇక గుల్లెకెళ్ళి హుండీలు కొట్టేసి ఊరవతల కూర్చొని మొత్తం ఊడ్చుకున్నాక ఖాళీ హుండీలను వారేసిపోయినట్టు ఎట్లా పడేసిపోయారో చూడు. ఊరవతల కంప్యూటర్లు వారేసిపోయారు ఎవరో అన్న ముచ్చటెరకై మళ్ళా పోలీసు వాళ్ళు ఊరోళ్ళంతా వచ్చి చూసి ఇది ఎవరి పని అయి ఉంటుందబ్బా అని ఎంక్వైరీ చేస్తున్నారట. మరి ఎవరో కంప్యూటర్లు కొట్టేద్దామని చూసిన ఆ చిల్లర దొంగలు కానీ ఉత్త పిరికి సన్నాసులో లేదంటే లేత దొంగలో అయి ఉంటారని పోలీసు వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అయితే ఒక్కపారి దొంగతనం అటెంప్ట్ చేసినాక కొట్టేసిన సొమ్ము వాపసు తెచ్చిచ్చినా బయట వాడేసినా కేసు అన్న సంగతి తెలియనట్టుంది పాపం. గింత అమాయకులు దొంగతనాలకు ఎట్లా పనికొస్తారా వారి అని పారేసిన కంప్యూటర్లను చూసి నవ్వుకున్నారట పోలీసు వాళ్ళు ఊరోళ్ళంతా.